హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్సి రెడ్డిస్ అనుభవాలు పాఠాలు. ఒక రోజున హెచ్ఎం మేడం అధ్యక్షతన స్టాఫ్ మీటింగ్ జరిగింది. ఆ స్టాఫ్ మీటింగ్లో ఖచ్చితంగా లెసన్ ప్లాన్ రాయాలి, ఎప్పటికప్పుడు తరువుగా ఉండాలి అని చెప్పని అన్నారు. సరే, అందరూ గమనున్నారు. నేను ఒక మాట అన్నాను, మేడం ఒక లెసన్ ప్లాన్ రాయాలంటే 3/4 గంట పడుతుంది. అలా 5 గంటలు 5 క్లాసులకు 5 గంటలు కేటాయిస్తే 3 గంట పడుతుంది మేడం. ఇక్కడ స్కూల్లో అయితే రాయలేము, ఇంటి దగ్గరే రాయాలి. ఇంటి దగ్గర రాసుకుంటూ కూర్చుంటే ఇంక ముచ్చట్లు ఏమి ఉండవు మేడం అన్న. ఆవిడ జస్ట్ నవ్వు ఊరుకున్నది. మళ్ళీ బయట వచ్చిన తర్వాత ఒక మేడం, ఏం సార్ బుద్ధిగా లేదా సార్, అంత మాట మాట్లాడినారని. ఏం మాట్లాడినాను మేడం నేనని. అదే సరే, ముచ్చట్లు ఇవన్నీ మాట్లాడొచ్చని. ఏం మేడం, ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లలతో ముచ్చట్లు ఆడరా అని. ఓహో, మీరు ఆ ఉద్దేశంతో అన్నారా అన్నది. మీరు ఏ ఉద్దేశంతో అన్నారు మేడం అన్న. వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్సి రెడ్డిస్ అనుభవాలు పాఠాలు. ఒక రోజున హెచ్ఎం మేడం అధ్యక్షతన స్టాఫ్ మీటింగ్ జరిగింది. ఆ స్టాఫ్ మీటింగ్లో ఖచ్చితంగా లెసన్ ప్లాన్ రాయాలి, ఎప్పటికప్పుడు తరువుగా ఉండాలి అని చెప్పని అన్నారు. సరే, అందరూ గమనున్నారు. నేను ఒక మాట అన్నాను, మేడం ఒక లెసన్ ప్లాన్ రాయాలంటే 3/4 గంట పడుతుంది. అలా 5 గంటలు 5 క్లాసులకు 5 గంటలు కేటాయిస్తే 3 గంట పడుతుంది మేడం. ఇక్కడ స్కూల్లో అయితే రాయలేము, ఇంటి దగ్గరే రాయాలి. ఇంటి దగ్గర రాసుకుంటూ కూర్చుంటే ఇంక ముచ్చట్లు ఏమి ఉండవు మేడం అన్న. ఆవిడ జస్ట్ నవ్వు ఊరుకున్నది. మళ్ళీ బయట వచ్చిన తర్వాత ఒక మేడం, ఏం సార్ బుద్ధిగా లేదా సార్, అంత మాట మాట్లాడినారని. ఏం మాట్లాడినాను మేడం నేనని. అదే సరే, ముచ్చట్లు ఇవన్నీ మాట్లాడొచ్చని. ఏం మేడం, ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లలతో ముచ్చట్లు ఆడరా అని. ఓహో, మీరు ఆ ఉద్దేశంతో అన్నారా అన్నది. మీరు ఏ ఉద్దేశంతో అన్నారు మేడం అన్న. వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.